భగ్గుమంటూ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాడు. ఉదయం 8 దాటితే చాలు ఎండలు తాటిస్తున్నాయి. ఇక మధ్యాహ్నం నిప్పులు చిమ్ముతున్నాడు. సాయంత్రం 5 దాటినా సూర్యుడు మాత్రం శాంతించడం లేదు. రోజు రోజుకు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎండవేడిమికి జనం అల్లాడిపోతున్నారు. రాత్రి వేళల్లో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ ఏడాది వేసవి ఆరంభంలోనే భానుడి భగభగలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. గడిచిన 10 ఏళ్లలో లేనంతగా ఎండల తీవ్రతకు తెలంగాణ భగ్గుమంటుంది. ఏప్రిల్ మొదటి వారం నుంచే వడగాలులు తీవ్ర స్థాయిలో వీస్తుండటంతో జనం జంకుతున్నారు. ఉదయం 8 కూడా అవడం లేదు. ఎండ దంచేస్తుంది. కాస్త 11 దాటిందా ఇక బయటకు రాలేనంత తీవ్రమవుతుంది. అధిక ఉష్ణోగ్రతలతో ఆదివారం 9 జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఈ జిల్లాలోని 34 మండలాల్లో రికార్డు స్థాయిలో వడగాలులు నమోదయ్యాయి. గడిచిన 10 ఏళ్ల రికార్డులు పరిశీలిస్తే ఏప్రిల్లో ఈ స్థాయి వడగాలులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గత ఏడాది ఉష్ణోగ్రతల కన్నా ప్రస్తుతం దాదాపు అన్ని జిల్లాల్లో 3.5 డిగ్రీలపైనే అధికంగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలో మార్పులు రావడంతోనే ప్రస్తుతం వాతావరణంలో వేడి అమాంతంగా పెరిగిందంటున్నారు వాతావరణ నిపుణులు. ఇక మున్ముందు మరింత తీవ్రతగా ఉండే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తాయని, వృద్ధులు, బాలింతలు, పిల్లలతో పాటు పక్షులపైన ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. నేటి నుంచి నెల 11 వరకు ఉత్తర తెలంగాణ జిల్లాలో కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. అసలే ఎండాకాలం వచ్చిందంటే నల్గొండ జిల్లాలో ఎండవేడిమి తీవ్రంగా ఉంటుంది. ఇక ఈ ఏడాది తీవ్రమైన వేడితో ఉమ్మడి నల్గొండ జిల్లా కుదేలవుతుంది. తెలంగాణలో మొదటిసారిగా మార్చి 30న వేములపల్లి, నిడమనూరు మండలాల్లో వడగాలులు వీచాయి. ఈ నెల 6న మునుగోడు, వేములపల్లి, వలిగొండ, బొమ్మల రామారం మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. ఆదివారం నల్గొండ జిల్లాలోని 10 మండలాల్లో, సూర్యాపేట 8, కొత్తగూడెం, సిద్దిపేట 3 మండలాలు, జనగామ, గద్వాల, ఖమ్మం, మంచిర్యాల, యాదాద్రి జిల్లాలో 2 మండలాల్లో వడగాలులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని తొగర్రాయికి చెందిన మహిళ ఆదివారం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బతో మృతి చెందారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.